ఇండో జర్మన్ ప్రాజెక్టు మరియు తెలంగాణ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా వేములవాడలోని సేవ్స్ సహకారంతో డేటా ఆధారిత సాంకేతికతల ద్వారా వాతావరణ మార్పులు, సంబంధిత సమాచారం మరియు పంట పెట్టుబడులు తగ్గించి వ్యవసాయ దిగుబడి పెంచడంపై రైతుల అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. వేములవాడలోని సేవ్స్ కార్యాలయంలో 28 జూన్ 2024న వాతావరణ వ్యవసాయంపై డేటా ఆధారిత సాంకేతికల ద్వారా వర్క్ షాప్ నిర్వహించబడుతుంది. వర్క్ షాప్ లో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిహబ్, ప్రొఫెసర్ హెచ్హెచ్ఐ, జర్మనీ వ్యవసాయ శాఖ, ఐటీ, ఈఎన్సీ శాఖ, నాబార్డ్, సేవ్స్ ఎన్జీఓ, మంగళపల్లి, ఎఫ్పిఓ, మామిడిపల్లి, కొనరాపేట, ఎఫ్సీఎల్, రామయ్యపేట, ఎఫ్సీఓ నుంచి రైతులు, మహిళా రైతు ప్రతినిధులు మరియు స్టార్టప్ కంపెనీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో వాతావరణ వ్యవసాయాన్ని వేగవంతం చేయడానికి ప్రత్యేకంగా బిఎంఈఎల్ నిధులతో ప్రాజెక్టును ప్రారంభించేందుకు చర్చ జరిగింది. డేటా ఆధారిత సాంకేతికతల ద్వారా ప్రాజెక్టు రైతులకు మెరుగైన నిర్ణయం తీసుకునే వ్యవస్థను అందిస్తుంది. వ్యవసాయం ద్వారా రైతులు మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ప్రాజెక్టు తెలంగాణలో వాతావరణ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో, రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో సహకరిస్తుంది. ఈ ప్రాజెక్టు ప్రాంతంలో చేపట్టడానికి వేములవాడ మాజీ శాసనసభ్యులు చెన్నంనేని రమేష్ గారు జర్మనీ సంస్థలు మరియు అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం అధికారులతో భాగస్వాములు కావడానికి కృషి చేశారు. సంచాలకులు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆగ్యాబ్ మరియు జర్మనీకి సంబంధించినటువంటి ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ వారు కలిపి ఈ వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో వాటికి అనుకూలంగా ఇప్పుడు ఉన్నటువంటి కృత్రిమ మేధస్సును ఉపయోగించి ఏ విధంగా పంటలు సాగు చేయాలనే అంశం మీద ఒక 22 నెలల ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని ఈరోజు ఈ వేములవాడలో లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పటివరకు కూడా మనం వ్యవసాయాన్ని ఒక లాభసాటిగా మాత్రమే చూస్తూ ఉన్నాము. కానీ ఈ ప్రాజెక్టులో ఏంటంటే వ్యవసాయాన్ని వాతావరణానికి అనుకూలంగా ప్రకృతితో పాటుగా వ్యవసాయాన్ని సాగు చేసి మరి అదేవిధంగా దీన్ని మార్కెట్కి కూడా అనుసంధానం చేసి రైతాంగం అధిక లాభాలు పొందేటట్టుగా ఏ విధంగా చేయాలి, మరియు ఈ దీనిలో భాగంగా మనకు ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగించుకున్నట్లయితే రైతాంగానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమంలోని ఫ్రౌనోఫర్ అనే రీసెర్చ్ సంస్థలో పనిచేస్తున్నాను. దాంతోపాటు ఎఫ్ఏఓ అండ్ ఐటీయు యుఎన్కి సంబంధించిన స్టడీ గ్రూప్లో డిజిటల్ టెక్నాలజీ అండ్ ఐఓటీ వర్కింగ్ గ్రూప్లో నేను చైర్పర్సన్గా పనిచేస్తున్నాను. మా గ్రూప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఉన్న డిజిటల్ టెక్నాలజీ సన్నకారు చిన్నకారు రైతులకి ఉపయోగపడాలని మా యొక్క ముఖ్య ఉద్దేశం. సో గత సంవత్సరం మేము రమేష్ చెన్నమనేని గారిని జర్మన్లో కలవడం జరిగింది. వారు అడిగారు, రఘు ఏం చేస్తున్నామని. సార్ ఇలా మేము డిజిటల్ టెక్నాలజీలో పనిచేస్తున్నాము, కృత్రిమ మేధస్సుని రైతులకు ఎలా ఉపయోగపడాలి, ముఖ్యంగా అగ్రికల్చర్లో మన యొక్క రిసోర్సెస్ని ఎలా తగ్గించుకోవాలి, అంటే పెట్టుబడి తగ్గించి దిగుబడి ఎలా పెంచాలి అనేది దానికి పరిశోధన చేస్తున్నామని చెప్పడం జరిగింది. దానికి సార్ ఉండి ఇది మన రైతులకు కూడా ఉపయోగపడాలి కదా, ఇది ఏమైనా ఛాన్స్ ఉందా మన దగ్గర తీసుకురావడానికి అని అడగడం జరిగింది. సో వారి సూచనల మేరకు జర్మన్ అగ్రికల్చర్ మినిస్ట్రీ సహకారంతో మరియు పీజీటీసీఏ తెలంగాణ గవర్నమెంట్, పీజీటీసీ అగ్రికల్చర్ యూనివర్సిటీ మరియు తెలంగాణ గవర్నమెంట్తో ఈ ప్రాజెక్ట్ రావడం జరిగింది. దీని ప్రాజెక్ట్ పేరు యాక్రోట్ అంటే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, అంటే వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడం. సో ఇప్పుడు ఉన్న వాతావరణ మార్పుల వల్ల ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎంత రోజులు డ్రాట్ ఉంటుందో తెలియదు. సో రైతులకు సరైన సమయంలో, సరైన టైంలో, సరైన ప్లేస్లో, పద్ధతిలో విషయాన్ని చెప్పడం ద్వారా రైతులకి ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు రైతు పొలం కోస్తున్నాడు, వర్షం పడుతుంది, అతనికి తెలియదు ఎంత ఇంటెన్సివ్లో వర్షం పడుతుందో. లేదు, మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు వర్షం పడుతుందా లేదా, రైతుకు ముందే సూచనలు ఇవ్వడం అనమాట. వాతావరణ పరిస్థితుల గురించి కానీ, అతను వాడే ఎరువుల గురించి కానీ, వీటన్నిటి మీద రైతులకు సూచనలు ఇస్తూ పంట దిగుబడిని పెంచడం మరియు పంట పెట్టుబడిని తగ్గించడం అనేది మా ముఖ్య ఉద్దేశం. సో దీనిని సేఫ్స్ సహకారంతో ఎన్జిఓతో కలిసి మేము ఈ సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఐడెంటిఫై చేసి ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకి ఇప్పుడు ఉన్న టెక్నాలజీని అందుబాటులో తీసుకురావడము మరియు ఈ 22 నెలల్లో ఈ రైతులకు ఉపయోగపడే ఒక ఫ్రేమ్వర్క్, ఒక హబ్, డేటా హబ్ను తయారు చేయాలని మా